నిన్న మనం ఆల్ ఓవర్ డిజైన్ రెడీ చేసుకున్నాం కదా. డిజైన్ రెడీ చేశాక డిఎస్టీ ఫైల్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు 2 ఫోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఏది డిజైన్ నెంబర్ ఆల్రెడీ మనం D8003 EMB అని ఇచ్చాము. ఇవన్నీ EMB ఫైల్స్ అనమాట. ఫుల్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్ ఉంది, ఫుల్ నెక్, ఆల్ ఓవర్ నెక్ ఉంది, ఫ్రంట్ ఉంది, బూటీ ఉంది. మెయిన్ ఈ బూటీ అనమాట. నెక్ లైన్స్ జస్ట్ డ్రా చేసుకొని ఈ బూటీస్ మనం సెట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ఈఎంబి ఫైల్ బేస్ చేసుకొని మనం డిఎస్టీ ఫైల్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ఈ ఫోల్డర్ నేను మిషన్లో కాపీ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ఓవర్ నెక్, ఫ్రంట్, బ్యాక్, అది హ్యాండ్స్ 1 by 1 నేను వర్క్ చేసుకోవచ్చు. ఈ డిజైన్కి మ్యాక్సిమం వచ్చేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఓన్లీ 3 కలర్స్ ఉన్నాయి. సో 3 కలర్స్. ఓకే, సో ఈ డిజైన్ నేను కస్టమర్ చూపించుకోవడానికి నేను ఒక ఫోటో లాగా కూడా క్యాప్చర్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఫోటో ఎలా క్యాప్చర్ చేసుకోవాలి? ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్, సారీ అది కాదు, క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్. దీనికన్నా ముందు నేను ఏం చేశానంటే స్టిచ్చెస్ డీటెయిల్స్ కూడా యాడ్ చేశాను. టోటల్ స్టిచ్చెస్ ఎన్ని, హ్యాండ్కి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి, హ్యాండ్ అండ్ ఇక్కడ ఫుల్ హ్యాండ్ కన్సిడర్ చేయండి, నెక్కి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి, ఫ్రంట్కి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి, అలానే డిజైన్ నెంబరింగ్ ఇచ్చాను. సో ఇది మనం ఫోటోలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్, ఓకే చేసి మనకు నచ్చిన డిజైన్ నెంబరు, నేమ్, ఫైల్ నేమ్ ఇచ్చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే ఫోటోకి వాటర్ మార్క్స్ వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ డిజైన్ మీరు చేశారనుకోండి, ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఫోటో చూసి మీ దగ్గరికి వర్క్ కోసం కానీ ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే రావాలంటే మన కంపెనీ లోగో లేదంటే కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్ అలా మెన్షన్ చేసుకుంటాం. సో మీరు కూడా అలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి ఇప్పుడు యాక్చువల్గా హ్యాంగ్ అయిపోతుంది, నేను రీస్టార్ట్ చేయలేదు సిస్టమ్ ఈరోజు. ఓకే, హ్యాంగ్ అయిపోతుందా? నేను ఆ ఫైల్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, సో డౌన్లోడ్స్లో D8003. ఓకే, ఈ ఫైల్ మనం ఫొటోస్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఏదైనా యాప్లో. ఓకే, ఫొటోసే కాదు, అడోబ్ ఫోటోషాప్ లేదంటే ఏదైనా ఫోటో వేవర్ యాప్లో ఓపెన్ చేసుకొని ఇలా చూసుకుంటే కస్టమర్కి ఇక్కడ క్లియర్ కట్ ఐడియా ఉంది. ఓకే, ఈ ఐడియా బేస్ చేసుకొని కస్టమర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాటర్ మార్కులు ఎలా యాడ్ చేద్దామో చూద్దాము. దీనికన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జీమెయిల్ కాదు, arohiswing.com. ఇక్కడ మీరు ఆల్రెడీ నేను సేమ్ డిజైన్ అప్లోడ్ చేశాను, కాకపోతే వేరే డిజైన్ నెంబర్తో అప్లోడ్ చేశాను ఈరోజు మార్నింగ్. ఎందుకంటే ఆ సిరీస్ అనేది మిస్ అవ్వకూడదు కదా. ఇక్కడైతే నేను ర్యాండమ్గా ఒక నెంబర్ ఇచ్చాను, కానీ యాక్చువల్గా నేను మన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది అయితే D7494 అని అప్లోడ్ చేశాను. సో ఇది డిజైను. ఇది అబ్జర్వ్ చేస్తే మీరు ఈ డిజైన్ ఓపెన్ చేసి చూస్తే మనకు వాటర్ మార్కులు కనిపిస్తున్నాయి. అంటే మన కంపెనీ నేమ్, మొబైల్ నెంబర్, వెబ్సైట్, యాప్ డీటెయిల్స్ ఇలా పెట్టాను. సో ఇది ఎలా పెట్టానంటే మీకు వాటర్ మార్కులు యాడ్ చేయడానికి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఇట్లా మనం ఏం చేయాలంటే బ్రౌజర్లోనే కొన్ని యాప్స్ ఉంటాయి, లేదంటే ఆన్లైన్ ఫ్రీ వాటర్ మార్క్. ఓకే, ఇక్కడ వాటర్ మార్క్లీ అని ఒకటి ఉంది యాప్, అది యూజ్ చేద్దాం. వాటర్ మార్క్లీ అనేది ఒక వెబ్సైటు. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం మన ఫొటోస్ అప్లోడ్ చేసుకొని దానికి వాటర్ మార్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫైల్స్, మనం ఇది ఫ్రీగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాడి వాటర్ మార్క్ యాడ్ అవుతుంది. మనం ఏదన్నా మంత్లీ ప్యాకేజ్, ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే ఇంకా వాటర్ మార్క్ మనయే ఉంటాయి అనమాట, వాడి కంపెనీ వాటర్ మార్క్ ఏమి యాడ్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న డిజైన్ ఓపెన్ చేసుకుంటున్నాను, D8003. సో ఈ డిజైన్కి నేను వాటర్ మార్క్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాను. జస్ట్ ఈ వెబ్సైట్లో నేను నాకు కావాల్సిన డిజైన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నానంటే కనిపించట్లేదా?
ఒకసారి స్విచ్ చేయండి సార్. స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తున్నాను. రిమైనింగ్ వాళ్ళకి కనిపిస్తుందా? ఓకే. ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు బ్యాక్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ waterlymark.com అనే ఒక వాటర్ మార్క్ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. దీంట్లో సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. మనకి కావాల్సిన ఫైల్స్ మోర్ దెన్ వన్ లేదంటే ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెస్ట్ యాడ్ చేయాలి. మీకు వాటర్ మార్క్ ఏది కావాలో అక్కడ టెస్ట్ కావాలంటే టెస్ట్ యాడ్ చేసుకోండి. నేను ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ అని పెడుతున్నాను. ఇక్కడ మీరు కావాలంటే పాంట్ మార్చుకోవచ్చు, పాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన పాంట్ స్టైల్ మార్చుకోండి. సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కలర్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సైజ్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఎంత సైజులో కావాలని. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టైల్స్. ఈ టైల్స్ ఎన్ని కావాలి? 4 కావాలి. అంటే ఈ టైల్స్ ఇవి చూడండి, ఇది ఏంటంటే బాక్స్ టైప్లో ఉంది, అంటే ఈవెన్గా రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉందనుకోండి. ఇదైతేనేమో ఇలా కొంచెం ఈ డిస్టెన్స్లో వస్తుంది, కొంచెం ప్యాటర్న్ వేరుంది. అంటే ఇది ఆల్టర్నేటివ్ వస్తున్నాయి, మన హ్యాండ్స్లో బుట్టీస్ ఆల్టర్నేటివ్ పెడతాం కదా, అలా వస్తున్నాయి. ఇదేమో ఈవెన్గా వస్తున్నాయి అనమాట. మీకు ఏది ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెయిన్ థింగ్ ఒపాసిటీ 100% పెట్టారనుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒపాసిటీ ఎక్కువ పెట్టేశారు, అంటే తగ్గించకుండా పెట్టారనుకోండి, ఇంకా వాటర్ మార్కులే కనిపిస్తాయి, డిజైన్ హైలైట్ అవ్వదు. సో మెయిన్ వచ్చేసి ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఒపాసిటీ తగ్గిస్తే ఏమవుతుందంటే మనకి డిజైన్ హైలైట్ అవుతుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైట్ డల్ కలర్లో డల్గా మనకు కొంచెం ఇది మన వాటర్ మార్క్ టెస్ట్ కానీ లోగోస్ కానీ కనిపిస్తాయి. దట్స్ ఓకే. ఇంక ఇది కూడా మీరు రొటేట్ చేసుకోవచ్చు, ఇది మీకు నచ్చినట్టు ఇది రొటేట్ చేసుకోవచ్చు. ఇది కూడా అది ఇంకా మీ క్రియేటివిటీ, మీకు నచ్చినట్టు మీరు వాటర్ మార్కులు యాడ్ చేసుకొని ఇక్కడ ఇంకేమైనా అడిషనల్గా ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్, షేడింగ్ ఎఫెక్ట్, ఇది రింగ్ ఎఫెక్ట్ సంథింగ్ ఇలా ఉంది చూడండి, ఇది షేడింగ్, ఈ షేడ్ ఎఫెక్ట్. అలా కలర్ఫుల్ ఏదైనా సంథింగ్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే అవసరమైతే ఇదే టైటిల్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ వాటర్ మార్క్ టెస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, యాప్ నేమ్ ఇస్తున్నాను. మరీ ఎక్కువ పెట్టినా బాగోదు, ఓకేనా? మరీ ఎక్కువ పెట్టకండి, ఇంకా అప్పుడు ఏమవుతుందంటే డిజైన్ మొత్తం వాటర్ మార్కులు కనిపిస్తే డిజైన్ హైలైట్ అవ్వదు, కస్టమర్కి అంత లుక్ రాదు. లిమిటెడ్ పెట్టండి. ఓకే, సపోజ్ నేను ఇలా పెట్టి సైజ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది చూసుకుంటే సరిపోతుంది, అంతే. సో ఇది అయిపోయింది, నాకు నచ్చినట్టు పెట్టేసుకున్నా. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ ఫార్మాట్ ఏది అప్లోడ్ చేసామో అదే ఫార్మాట్ కావాలని అడుగుతుంది. అదే ఫార్మాట్ సెలెక్ట్ అయింది. లేదు నేను జేపీజీ ఇంపోర్ట్ చేసి ఓపెన్ చేసుకొని నాకు వేరే ఫార్మాట్ పిఎన్జీలో కావాలంటే అది సేవ్ చేసుకోవచ్చు. నేను ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేశానో ఆ ఫార్మాట్లోనే కావాలనుకుంటే అది సెలెక్ట్ చేయండి. బై డిఫాల్ట్ అదే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రీసైజ్ ఆప్షన్ అడుగుతుంది, నాకు రీసైజ్ ఏమి వద్దనుకుంటున్నాను. మీకు కావాలంటే ఇక్కడ సైజెస్ అవి మెన్షన్ చేసుకోండి. తర్వాత వాటర్ మార్క్ ఇమేజ్, ప్రివ్యూ అండ్ అడ్జస్ట్ అంటే ప్రివ్యూ చూసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా వాటర్ మార్క్ ఇమేజెస్ అంటే సరిపోద్ది. వాటర్ మార్కింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ప్రీ వర్షన్ పుట్స్ వాటర్ మార్క్లీ లోగో ఆన్ ఫొటోస్, ప్లీజ్ అప్గ్రేడ్ టు ఫుల్ వర్షన్ టు రిమూవ్ ఇట్. అంటే ఏమంటుంది, ఇది మీరు ప్రీ వర్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటర్ మార్క్లీ అనే వాటర్ మార్క్ లోగో యాడ్ అవుతుంది. మీకు ఆ లోగో యాడ్ అవ్వకూడదు అనుకుంటే ఫుల్ వర్షన్ పర్చేజ్ చేయమని చెప్తుంది. చూద్దాం, అసలు ఇది డౌన్లోడ్ చేసి చూద్దాం. D8003 దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ అదే నేమ్తో ఒక ఫైల్ ఉంది కాబట్టి రీనేమ్ అంటే నెక్స్ట్ జస్ట్ 1 అనేది యాడ్ అయింది. మీరు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకు వాటర్ మార్క్ అనేది యాడ్ అయింది. సారీ, మన వాటర్ మార్క్లు యాడ్ అయినాయి, మళ్ళీ వాటర్ మార్క్ కూడా యాడ్ అయింది. ప్రాసెస్డ్ యూజింగ్ ద ప్రీ వర్షన్ ఆఫ్ వాటర్ మార్క్ లీవ్, ద పెయిడ్ వర్షన్ డస్ నాట్ యాడ్ ద వాటర్ మార్క్ అని ఉంది. సో ఇక్కడ చూస్తే ఒపాసిటీ నేను 50% బిలో ఇచ్చినట్టున్నాను. సో అందుకనే నాకు బ్యాక్గ్రౌండ్లో వాటర్ మార్క్లా కనిపిస్తుంది. ఇది ఒక అప్రోచ్. ఇప్పుడు ఇక్కడ మీరు వాటర్ మార్క్ యాడ్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఏదైనా ఆప్షన్ ఉందా? ఒక ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్వేరు
పర్చేజ్ చేయాలి. సాఫ్ట్వేర్ కొనుక్కుంటే పెయిడ్ వర్షన్కి అయితే వాటర్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అంటున్నాడు. లేదంటే వాటర్ మార్క్ ఇక్కడ టెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది యాడ్ అవ్వకుండా నేను పే చేయకుండా ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా నాకు? ఓకే, నేను ప్రీ వర్షనే యూజ్ చేస్తాను. వాటర్ మార్క్ యాడ్ అయ్యాక ఏం చేస్తానంటే రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఒక అబ్జర్వేషను, ఈ వాటర్ మార్క్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే నా డిజైన్ని విత్ పెంచుకుంటా. ఓపెన్ విత్ పెయింట్ సంథింగ్, ఇది లాస్ట్లో యాడ్ అవుతుంది ఏది వాటర్ మార్క్. అప్పుడు నేను ఏం చేస్తాను దీన్ని విత్ పెంచుకుంటా. విత్ కాదు, ఈ లెంత్ పెంచుకుంటాను. ఓకే, పెంచుకొని అవసరమైతే మీరు దీనికి కూడా బ్లాక్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇది పెంచుకున్నా. ఎందుకు పెంచుకున్నానంటే వాటర్ మార్కు లాస్ట్లో యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాడ్ అవుతుంది. సో యాడ్ అయిపోయాక నేను ఇది కట్ చేసేసుకుంటా. ఇప్పుడు సేవ్ చేస్తాను ఇది. ఇంక ఇది మీ స్మార్ట్నెస్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్ళి వాటర్ మార్క్, ఇది మీకు కావాలంటే నేను పింక్ చేస్తాను. వాటర్ మార్క్ ఫోటోస్ హియర్, సెలెక్ట్ ఫైల్స్ ఫ్రమ్ మై కంప్యూటర్ D8003. ఇది లేటెస్ట్. అంటే నేను జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఫైల్ కింద ఎక్స్పాండ్ చేశాను డిజైన్ ఇమేజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లోగోస్ కావాలంటే లోగోస్, ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళామనుకో, ప్రీవియస్గా ఏదైతే సెలెక్ట్ చేసామో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మీకు కావాలంటే ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సింపుల్గా నేను ఓన్లీ మొబైల్ నెంబరే పెడతాను. పెట్టేసి ఇక్కడ మీరు కావాలంటే ఇది అలైన్మెంట్ సెంటర్ కావాలా, లెఫ్ట్ కావాలా, రైట్ కావాలా అనేది పెట్టుకోవచ్చు. లైన్ హైట్ అనేది మీరు మార్చుకోవచ్చు. లైన్కి హైట్ అంటే ఇక్కడ పెంచే కొద్దీ హైట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు ఫాంట్స్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన టైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పేసింగ్ అనేది చూడండి. స్పేసింగ్ మరీ తగ్గించకూడదు, తగ్గిస్తే ఇలా క్లమ్జీ అవుతుంది, అంటే దగ్గరగా ఉంటుంది. స్పేసింగ్ మినిమం పెట్టుకోండి, లేదంటే మీడియం పెట్టుకోండి. ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి, అట్లీస్ట్ 50% బిలో ఉండాలి. రొటేషన్ అనేది మీ ఇష్టం, 0 డిగ్రీ ఉంటే ఏంటంటే ఈక్వల్గా వస్తుంది. ఓకే, ఇంక ఎఫెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది సెలెక్ట్ చేసి బయట క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అప్లై అయింది. మీకు కావాలంటే లోగో కూడా యాడ్ చేయొచ్చు. సపోజ్ నేను దీనికి లోగో యాడ్ చేస్తాను. దీనికి నేను లోగో యాడ్ చేయాలంటే లోగో డౌన్లోడ్ చేసుకుంటా. సేవ్ ఇమేజెస్, ఓహి లోగో అని పెట్టాను. సో లోగో నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో యాడ్ లోగో అని కూడా అంటాను. యాడ్ లోగో ఫ్రమ్ మై కంప్యూటర్, దిస్ లోగో. యూ కెన్ మేనేజ్ ద సైజ్ మరీ పెద్దది పెట్టట్లేదు. ఇది కూడా ఒపాసిటీ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, మెయిన్ థింగ్ టైల్స్ అనమాట. టైల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే చేసేస్తాను. ఓకే, మరి ఒపాసిటీ ఎక్కువ అయినట్టుంది, తక్కువ పెడదాం. ఇది వేరే దానికి కదా. ఇది స్పేసింగ్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ అనేది వస్తుంది, అది ఎడిట్ చేయడానికి. ఏదైనా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. నేను కావాలని ఎక్కువ పెట్టాను జస్ట్ డిఫరెన్స్ కోసం, మీరు ఇంత రిపిటేషన్ అవసరం లేదు. ఇప్పుడు మరీ ఎక్కువ పెడితే ఆ ఫోటో అనేది హైలైట్ అవ్వదు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, D8003 ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి ఫైల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా డూప్లికేట్ క్రియేట్ చేసింది విత్ డిఫరెంట్ ఫైల్ నేమ్. ఇప్పుడు చూస్తే వాటర్ మార్క్ ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్లో యాడ్ అయింది వాటర్ మార్క్. సో నేనేం చేస్తానంటే ఇది పెయింట్లో ఓపెన్ చేసుకుంటా. మీరు పెయింట్లో అయినా ఫోటోషాప్లో అయినా ఓకే ఓపెన్ చేసుకొని ఆ ఎక్స్ట్రా వాటర్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయండి. అప్పుడు వాటర్ మార్క్ ఉండదు, ఓన్లీ మన వాటర్ మార్కే ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది ఇంతవరకు నేను తీసేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఇట్ లుక్స్ గుడ్ అనమాట. ఇలా ఒకేసారి మీ దగ్గర 100 ఫొటోస్ ఉన్నాయి, 100 ఫొటోస్ అప్లోడ్ చేసి ఒకేసారి అన్ని 100 ఫొటోస్కి ఈ వాటర్ మార్క్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. ఇట్స్ జస్ట్ హార్డ్లీ 5 మినిట్స్ వరకు. అంటే ఒక్క ఫోటో అనుకోండి మహా అయితే 1 మినిట్, 100 ఫొటోస్ ఉంటే మహా అయితే 5 మినిట్స్ అంతే. వితిన్ 5 మినిట్స్లో అన్ని ఫొటోస్కి వాటర్ మార్కులు యాడ్ అయిపోతాయి. అది మనం సాఫ్ట్వేర్ మేనేజ్ చేయాలి. ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే అట్ ఏ టైం ఓన్లీ 5 ఇమేజెస్ అలా లిమిట్ ఉంటుంది. సో వాడు వాటర్ మార్క్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఫొటోస్ అప్లోడ్ చేసే ముందు కొంచెం కింద ఎక్కువ స్పేస్ ఇచ్చి సేవ్ చేసుకొని అప్లోడ్ చేసి వాటర్ మార్క్ అప్లై చేసి తర్వాత ఆ డిజైన్ ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ మార్క్ ఉన్న ప్లేస్ కట్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదంటే అది వాటర్ మార్క్ సాఫ్ట్వేర్ 1 ఇయర్కి ఎంత అమౌంట్ ఉంటుంది అది కొనుక్కొని వాడుకోవాలి. లేదనుకుంటే ఇంత అవసరం లేదు, ఎందుకు అంత అమౌంట్ పెట్టాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డిజైన్లోనే మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. రోహి సోని ఎంటర్ప్రైజెస్ కొంతమంది ఇలా యాడ్ చేస్తారు, డిజైన్ మీద వచ్చేలాగా యాడ్ చేసేస్తారు, డిఫరెంట్ కలర్తో యాడ్ చేస్తారు. 9100949956. ఓకే, ఇలా యాడ్ చేస్తారు కొంతమంది. ఓకేనా, ఇలా యాడ్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకుంటారు. ఇది ఒక ఆప్షన్. 380034. మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్ చెప్తున్నాను, బెస్ట్ ఆప్షన్ కూడా చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటున్నానంటే అది మనం ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫొటోస్ ఇలా వస్తుంది అనమాట. కాకపోతే వర్క్ అనే ఈ లెటర్స్ అనేవి డిజైన్ మీద వస్తాయి, ఇలా చేసుకుంటారు కొంతమంది. లేదంటే ఇదే రిపీట్ చేస్తారు, అక్కడక్కడ వాళ్ళ కంపెనీ నేమ్ మొబైల్ నెంబర్ అక్కడక్కడ పెడతారు. దీన్నే మనం పెయింట్లో ఓపెన్ చేసుకొని కూడా పెయింట్లో కూడా మనం వాటర్ మార్కులు అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ అంటే ఏం లేదు, టెస్ట్ టైప్ చేస్తాం అంతే. మీరు ఇంకా ఫోటోషాప్లో కూడా వాటర్ మార్క్ అప్లై చేసుకోవచ్చు. ఫోటోషాప్ అనేది సాఫ్ట్వేర్ కదా, దాంట్లో మీకు ఐడియా ఉందనుకో, దాంట్లో ఓపెన్ చేసుకొని దాంట్లో కూడా మీరు వాటర్ మార్కులు అనేది యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట, మీ ఇష్టం. అది నేను చేసే విధంగా వాటర్ మార్క్ చేయాలని లేదు, మీకు ఏది ఈజీ ఉంటే అది చేసుకోండి. వెల్కమ్ సాఫ్ట్వేర్లోనే డిజైన్తో పాటు మీరు టెస్ట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, లేదంటే వర్క్ చేశాక ఇలా ఇవ్వచ్చు అన్నమాట. ఇలా కూడా పెయింట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే డిజైన్ అనేది మనకు అంత లుక్ రాదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఏం చేసుకుంటానంటే ఇలా ఒకటి రెడీ చేసుకుంటాను. ఒక ఇమేజ్ ఫైల్ రెడీ చేసుకుంటా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ విత్ టెస్ట్. ఇది రెడీ చేసుకుంటాను నేను. ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఇలా కంపెనీ నేము, మొబైల్ నెంబరు, వెబ్సైటు, యాప్ నేమ్ ఇలా పెట్టేశాను. అంటే ఇది ఒక ఇమేజ్ అనమాట, దీన్ని గ్రాఫిక్ ఫైల్ అంటాం కదా. సో ఇది ఒకటి నేను రెడీ చేసుకున్నాను 2 డిఫరెంట్ సైజెస్లో. ఇది మరీ పెద్ద డిజైన్ అనుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటా. ఇది నేను రెడీ చేసుకున్నాను, జస్ట్ ఇది పెయింట్లోనే చేశాను, ఏం లేదు. పెయింట్లోనే ఒక ఫోటో ఓపెన్ చేసుకొని ఎంటీ పెయింట్లో ఓపెన్ చేసుకొని ఇలా టెస్ట్ టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను అంతే. ఓకే, ఇలా ఇది ఒక ఇమేజ్ ఫైల్ రెడీ చేసుకోవాలి మనం. రెడీ చేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలంటే ఇది మొత్తం రివర్ట్ చేసేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే గ్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇంపోర్ట్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది మనకి, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇంపోర్ట్ గ్రాఫిక్స్, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడు, ఇంపోర్ట్ గ్రాఫిక్స్. యాక్చువల్గా ఇది డిజైన్ మరీ పెద్దగా ఉంది, అందుకనే మనకి ఇది సరిపోవట్లేదు. కావాలంటే దీన్నే డూప్లికేట్ చేసి మీరు ఇటు తెచ్చుకోవచ్చు, డూప్లికేట్ చేసి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ ఉందని తీసేస్తా అవసరం అయితే. మ్యాక్సిమం ఇది ఉంచినా ఓకే, అట్లీస్ట్ ఇది తీసేద్దాం. ఇది సెలెక్ట్ చేసుకొని క్రాప్ బిట్ మ్యాప్ రెక్టాంగిల్ ఇంతవరకు తీసేద్దాం. ఓకే, ఇది కదా గ్రాఫిక్స్ క్రాప్ బిట్ మ్యాప్ రెక్టాంగిల్. ఫైనలైజ్ క్రాప్.
ఏమైంది ఇది? యాక్చువల్ క్రాప్ అవ్వలేదు. గ్రాఫిక్స్లోకి వెళ్ళి క్రాప్ బిట్ మ్యాప్ రెక్టాంగిల్ గ్రాఫిక్స్ ఫైనల్ ఇస్ క్రాప్. ఎంటర్ కొట్టాలి కదా. గ్రాఫిక్స్లోకి వెళ్ళి క్రాప్ బిట్ మ్యాప్ రెక్టాంగిల్ ఇది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ క్రాప్ అయిపోవాలి. సమ్ ఇష్యూ ఉంది దీంట్లో. మనకి ఏది కావాలో అది ఉంచుకోవాలి. సారీ, ఇట్స్ మై బ్యాడ్. రివర్స్లో చేస్తున్నాను, ఇట్స్ మై బ్యాడ్. ఇది సెలెక్ట్ చేసుకొని క్రాప్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఏరియానే సెలెక్ట్ చేసుకుంటే అది ఉంటుంది, రిమైనింగ్ పోద్ది. ఓకే, ఇంతవరకు సెలెక్ట్ చేసా పోయింది. ఇదే సెలెక్ట్ చేసుకొని గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఫైనలైజ్ క్రాప్. ఓకే, ఇది వచ్చేసింది అనమాట. సో మీరు దీన్ని ఏం చేస్తారంటే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసుకోవచ్చు ఇలా. ఫైల్ ఇంకంతే, వాటర్ మార్క్ యాడ్ అయిపోయింది. ఫైల్ క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్ D8003 సంథింగ్ _5 పెట్టి. ఓకే, ఇది మరీ ఎక్కువ ఉందనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఇంతవరకు తీసేసుకొని దీని వరకు పెడదాం. ఓకే, ఫైల్ క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్ D8003 సంథింగ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి వాటర్ మార్క్ యాడ్ అయిందో లేదు చూద్దాం దీనికి. ఇది ఓపెన్ చేసి చూస్తాను. చూడండి వాటర్ మార్క్ యాడ్ అయింది. ఓకే, వాటర్ మార్క్ యాడ్ అయిపోయింది. ఇది ఏంటంటే కొంచెం ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ పంచింగ్ చేయాలంటే అది ఇంపోర్ట్ గ్రాఫిక్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని దాన్ని బేసుకొని పంచింగ్ చేస్తాం కదా. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే దాన్నే ఫోటోలాగా క్యాప్చర్ చేసుకుంటున్నాను అంతే. ఇది ఒక స్మార్ట్ వే. అది మీ క్రియేటివిటీ. ఇంకా మీకు ఎలా కావాలో వాటర్ మార్క్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఓకే, మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టాను. దీని ప్లేస్లో నేను ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ ఈ ఫుల్ నెక్ వరకు తీసుకుందాం. ఫుల్ నెక్ వరకు తీసుకుందాం. ఇక్కడ ఓన్లీ ఫుల్ నెక్కే తీసుకున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు బ్లాక్ పెట్టుకుంటాం కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, అది బ్లాక్ పెట్టాను. అది వద్దనుకోండి, సపోజ్ ఈ ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాని ప్లేస్లో నేను ఏదో పింక్ ఏదో పెట్టాను అనుకోండి. ఓకే, నాకు డిఫరెంట్గా ఉండడానికి ఇలా పెట్టాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా నేనేం చేస్తానంటే ఇక్కడ మోర్ కలర్స్ కూడా ఉంది. మోర్ కలర్స్లో మీకు నచ్చిన కస్టమ్ కలర్స్ ఇక్కడ వాల్యూస్ ఇస్తే RGB వాల్యూస్ ఇవ్వచ్చు, లేదంటే ఈ సంథింగ్ వేరే హెక్సాడెసిమల్స్ వాల్యూస్ ఉన్నాయి, అవి ఇస్తే ఆటోమేటిక్ కలర్ చేంజ్ అయ్యింది. లేదంటే ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అయిపోయింది. అది కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్. సో మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అండ్ డిస్ప్లే కలర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్దేమో సాలిడ్ కలర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీ ఫ్యాబ్రిక్ అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇక్కడ లిస్ట్ ఉంటుంది మనకి. ఇవన్నీ ప్యూర్ కాటన్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ ప్యూర్ కాటన్. వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చూడండి. మనం సపోజ్ ఫ్యాబ్రిక్ కలరు ఆల్రెడీ సపోజ్ ఇది పెట్టాను. ఇది ఫ్యాబ్రిక్ కలర్ ఏది సంథింగ్ డార్క్ కలర్ పెట్టాను. ఓకే చేస్తే మారింది చూడండి. ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ప్యూర్ కాటన్. అంటే ఈ ఫ్యాబ్రిక్ మీద మనకు వర్క్ అనేది ఇలా వస్తుంది అన్న ఒక ఐడియా కోసం అంతే. ఓకే, సో ఇది ఎలా మార్చుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ కాదు, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని సంథింగ్ మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ మీద అలా ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఇలా ఉంటుంది. మీరు జూమ్ చేసి చూస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంకా దీన్ని మీరు ఫోటోలో కూడా కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఫైల్
బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కాకుండా మీరు బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ కలర్ సెలెక్ట్ చేసుకొని దానికి కలర్ అప్లై చేశారనుకోండి, మీకు ఆ కలర్లో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం మిషన్ మీద వర్క్ చేసే ముందు ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే కలర్ మ్యాచింగ్ శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలా కొన్ని బ్లౌజ్కి థ్రెడ్స్ వాడతాం కదా. సో కొన్ని థ్రెడ్స్ ఈ ఈ డిజైన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఆ కలర్ని బట్టి మనకి ఏ కలర్ ఫోర్గా ఉంది థ్రెడ్ కలర్స్ వాడితే బాగుంటుందో అది మాకు ఒక ఐడియా కోసం. ఇది నాట్ బ్యాడ్, బాగా వచ్చింది ఇది. ఓకే, మీకు నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు దీని మీద ఎల్లో బాగోలేదు అనుకోండి, ఎల్లో ప్లేస్లో మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఎల్లో ప్లేస్లో సంథింగ్ ఏదన్నా పర్పుల్ పెట్టుకొని చూడండి. డార్క్ మీద డార్క్ అంటే అంత లుక్ రాదు. ఓకే, కొంచెం లైట్ కలర్స్ అయితేనే బాగుంటాయి. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే సియాను సంథింగ్ పెట్టాను, అలా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఎలా ఫ్యాబ్రిక్ కలర్ మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకొని, బై డిఫాల్ట్ అయితే సాలిడ్ కలర్ ఉంటుంది. మీరు ఫ్యాబ్రిక్లో కూడా టైప్స్ ఉన్నాయి, ఇవి ఎయిడా సిప్రాను ఇలా, అంటే టైప్ని బట్టి. ఇది ఇప్పుడు టవల్ మీద వర్క్, యాక్చువల్ టవల్ మీద వర్క్ ఇది అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎందుకంటే టవల్ అనేది దాని ప్యాటర్న్ వేరే ఉంటుంది. దాని కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇలా ఇలా మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కస్టమ్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కస్టమ్ ఫ్యాబ్రిక్ అంటే మన దగ్గర ఏదైనా కస్టమర్ దగ్గర బ్లౌజ్ ఉందనుకోండి, ఆ బ్లౌజ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను బ్లౌజ్ పీస్ ప్లెయిన్. బ్లౌజ్ పీస్ ప్లెయిన్ అనేది ఏదైనా తీసుకుందాం. యాక్చువల్గా ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇది నేను బ్యాకప్ పెట్టుకుంటా, ఇది యాక్చువల్గా దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ ఇమేజ్ యాజ్ బ్లౌజ్ 1. ఓకే, ఇది కూడా కావాలి నాకు. ఇది సంథింగ్ ఇప్పుడే ఇది కూడా బాగుంది కదా. సేవ్ ఇమేజ్ యాజ్ బ్లౌజ్ 2. ఓకే, సంథింగ్ ఏదన్నా ఫ్యాబ్రిక్ మీరు అప్లోడ్ చేసుకొని చూసుకోవటానికి ఇక్కడ ఆప్షన్ ఉందని చెప్తున్నాను అంతే. ఓకే, ఇది సంథింగ్ ఇది సేవ్ చేసుకుంటా. సేవ్ ఇమేజ్ యాజ్ బ్లౌజ్ 3. ఓకే, ఇప్పుడు నేను కస్టమ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్రౌజ్ ఆప్షన్కి వెళ్ళి ఎక్కడ సేవ్ చేసుకున్నాను, ఈ డౌన్లోడ్స్లో సేవ్ చేసుకున్నా. డౌన్లోడ్స్లో బ్లౌజ్ 3 అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఓకే కొడతాను. ఇప్పుడు చూడండి నేను పెట్టింది వచ్చింది, అంటే అది యాక్చువల్గా అది సైజ్ తక్కువ ఉంది కాబట్టి రిపీట్ అవుతుంది, అందువల్ల మీకు అది ప్రాబ్లం వస్తుంది. మనం తీసుకున్న ఫోటో సైజ్ అనేది ఎక్కువ ఉండాలి, ఇది అంత ఎఫెక్టివ్ లేదు. సైజ్ ఎక్కువ ఉండాలి, లార్జ్ సైజులో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఒక ఐడియా కోసం మీకు పెట్టాను. ఇంకా మీకు ఆప్షన్ కూడా ఉంది, షో కలర్ ఇన్సైడ్ ద ఊప్ అంటే ఓన్లీ ఊప్ లోపలే కనిపిస్తుంది. ఊప్ మనం ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్, జస్ట్ మీకు ఇదేంటంటే ఇమేజ్ ఫోటో తీసుకోవటానికి కలర్ కాంబినేషన్ ఐడియా రావడానికి, ఆ ఫ్యాబ్రిక్ మీద వర్క్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా కోసం ఇవి అయితే ఇచ్చాడు. ఓకే, సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు, ఏమేమి ఉన్నాయి, ఊల్ ఉంది, టవలింగ్ ఉంది, సిల్క్, స్ట్రెచ్ టెర్రీ, స్ట్రెచింగ్ నెట్, రేయాన్, సిల్క్, ప్యూర్ కాటన్, పాలిస్టర్, పాలీ కాటన్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, నైలాన్ కూడా ఉంది. సో ఇప్పుడు నైలాన్ అంటే ఎక్కువ నైలాన్ షర్ట్లు టీషర్ట్లు కూడా ఉంటాయి, అలానే పాలీ ఉంటాయి. ఇలా మనం మార్చుకొని చూసుకోవచ్చు. ఇలా చూడండి, జూమ్ చేస్తే మనకు ఆ క్లాత్ క్వాలిటీ కూడా తెలిసిపోతుంది, అంటే క్లాత్ అనేది స్టిచ్చింగ్ ప్యాటర్న్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇది ఒక ఆప్షన్. సో ఇలా మనం డిజైన్ రెడీ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనం మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ టైప్స్, అలానే డిఫరెంట్ కలరు, అలానే కస్టమ్ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మన ఫ్యాబ్రిక్ ఫోటో తీసుకొని అది కొంచెం హై రిజల్యూషన్ ఉండి ఎక్కువ సైజ్ అనేది ఎక్కువ ఉంటే మనకు ఆ విండోలో ఫిట్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే డిజైన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఏదైనా పెట్టుకోండి, సపోజ్ బ్లాక్ పెట్టా. ఇప్పుడు నాకేంటంటే బ్లౌజ్ అనేది అసలు రియల్గా ఎలా ఉంటుంది అనేది, అంటే బ్లౌజ్ మనం ఫోటో తీసే ముందు కూడా ఒక ఇది బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్ అనేది వ్యూ ఎలా ఉంటుందో డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది తీసుకుంటే ఇది వెక్టర్ అవుట్లైన్ ఒకటి తీసుకోండి, లేదంటే వెక్టర్ వెక్టర్ అవుట్లైన్ అయినా ఓకే. వెక్టర్ అవుట్లైన్ అనేది ఒకటి తీసుకొని డ్రాయింగ్ చేసుకుంటాను. చూడండి నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఇది డ్రా చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇవ్వకూడదు, అసలు రైట్ క్లిక్ ఇవ్వకూడదు, లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. నేను బ్లౌజ్ జస్ట్ ఈ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఏంటి ఓకే, దీన్ని నేనేం చేస్తానంటే డూప్లికేట్ చేస్తా. ఓవర్లాప్ అయింది కాబట్టి ఎస్ ఓకే మర్జ్ చేయమంటున్నాను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే కలర్గా ఇది వెక్టర్ ఫిల్ ఇది మర్జ్ చేసుకుంటాను ఫస్ట్. యాక్చువల్గా ఎక్కడన్నా ఇది కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, డాట్స్ కనెక్ట్ చేసుకుంటేనే ఫిల్లింగ్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ సారీ ఏమైంది ఇక్కడ, కంట్రోల్ వై. ఇప్పుడు నాకు అసలు ఈ డిజైన్ ఫైల్స్ ఏమీ కనబడకూడదు అనుకోండి, వ్యూలోకి వెళ్ళి వ్యూ బై కలర్లో ఇక్కడ ఏం సెలెక్ట్ చేయకుండా ఓకే చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే జూమ్ చేసి ఇది జాయింట్ అయిందో లేదో చూసుకుంటున్నాను. ఇది జాయింట్ అవ్వలేదు ఇది, సో దీన్ని ఎడిట్ చేసుకోవాలి నేను. జాయింట్ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఫిల్లింగ్ కావాలి, ఫిల్లింగ్ అయితేనే జాయింట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫిల్ అయింది కదా, దీన్ని నేను కలర్లో అప్లై చేసుకోవచ్చు. అరే ఫిల్ అయింది కదా, అవ్వలేదు. ఈ రెండు ఫిల్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, లేదంటే ఏం చేస్తానంటే మనకి షేపింగ్ టూల్స్ ఉంది కదా, యాక్చువల్గా ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవ్వాలి రెండు, లెఫ్ట్ రైట్ మధ్య అయితే మనకి క్లోజ్డ్ షేప్ ఉంటే నాకు ఏమవుతుందంటే క్లోజ్డ్ షేప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫిల్లింగ్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ సమ్హౌ పాయింట్స్ కనెక్ట్ అవ్వలేదు, ఏమో రావట్లేదు. నేనేం చేస్తానంటే టూల్ బార్స్లోకి వెళ్ళి ఇక్కడ షేపింగ్ టూల్స్ మీకు గుర్తున్నాయా, షేపింగ్ టూల్స్లోకి వెళ్ళి ఇవి రెండు ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇది కంబైన్ అని ఒక ఆప్షన్ ఉంది, కంబైన్ అయిపోయింది. ఈ రెండు కంబైన్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఫిల్లింగ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి వెక్టర్ ఫిల్ ఉంది కదా, వెక్టర్ ఫిల్లింగ్ అప్లై చేశాను. అప్లై చేసి ఇప్పుడు వ్యూ బై కలర్, వ్యూ ఆల్ కలర్స్ అన్నాను అనుకోండి, ఇది కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద ఇది అంత ఎఫెక్ట్ బాగాలేదు కాబట్టి ఇది కలర్ ఏదన్నా మారుద్దాం. ఓకే, ఇక్కడ మీరు కలర్ మార్చుకోవచ్చు అనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇది బ్లూ ఫ్యాబ్రిక్ అనుకోండి, బ్లూ ఫ్యాబ్రిక్ మీద ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇవి పాయింట్స్ అనేవి కరెక్ట్గా పంచింగ్ అవ్వలేదు, ఇక్కడ రీషేప్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఫోటోలకు కన్వర్ట్ చేసుకోవచ్చు.
ఇది ఒక లుక్ అనమాట. ఇప్పుడు దీనికే హ్యాండ్ కూడా పెడదాం. Ctrl+V, Ctrl+Z, కాపీ చేశాను, పేస్ట్ చేశాను, గ్రూప్ చేశాను. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకో వెక్టర్ లైన్ డ్రా చేసుకుంటా. ఇప్పుడు దీనికి జస్ట్ ఈ హ్యాండ్ ఎలా ఉంటుందో, జస్ట్ బ్లౌజ్లో హ్యాండ్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవటానికి ఇక్కడ డ్రాయింగ్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేస్తే నాకు క్లోజ్డ్ షేప్ వస్తుంది కదా. ఓకే, యా, ఇది పంచింగ్ అయిపోయింది. మనకు వర్క్ అనేది కనబడతలేదేంటి? వర్క్ అనేది ఎందుకు కనబడతలేదంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వర్క్ అనేది కనబడతలేదు కదా. కన్వర్ట్ అయిపోయింది, ఇది కన్వర్ట్ కాదు. ఇక్కడ సీక్వెన్స్లోకి వెళ్ళి సీక్వెన్సింగ్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్టార్ట్కి పంపించేద్దాం. స్టార్ట్ అంటే స్టార్టింగ్ అంటే ఏంటి, ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ పంచింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటంటే ఫస్ట్కి అయినా వెళ్ళొచ్చు, తర్వాత మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీన్ని బ్లూ కలర్ పెడదాం. దీనికి కూడా బ్లూ కలర్ పెట్టి మీరు కావాలంటే ఇది కొంచెం సైజ్ తగ్గించుకోవచ్చు. ఇది హ్యాండ్ అనేది ఇలా వస్తుంది అనేది ఒక ఐడియా కోసం. ఇప్పుడు మనం కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుంటాం కదా, పీసులుగా, హ్యాండ్ పీసు, ఫ్రంట్ పీసు, అలా మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే వెక్టర్ షేప్లో ఒక ప్యాటర్న్ డ్రా చేసి దానికి ఫిల్లింగ్ పెడుతున్నాను. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు బ్లౌజ్ కలర్ బ్లాక్ అనుకోండి, ఆ వెక్టర్కి బ్లాక్ కలర్ ఇచ్చుకొని మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో తెలుసుకోవచ్చు. అది బ్లూ కలర్ అయితే బ్లూ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక రియలిస్టిక్ అనమాట. అంటే ఇక్కడ మనం డిజైన్ హైలైట్ చేస్తున్నాం. ఓ, ఇది బ్లౌజ్ యూ నెక్, బ్యాక్ నెక్, ఆల్ ఓవర్ ఇలా వస్తుందా, ఇది హ్యాండ్ అనేది వస్తుంది. సేమ్ ఇలానే దీని ఫ్రంట్కి కూడా చేసేద్దాం. ఇది ఫ్రంట్ అనుకోండి, Ctrl+C, Ctrl+V, Ctrl+G. దీనికి ఫ్రంట్ యాంగిల్ మారుస్తాను. అక్కడ ఫోటో కోసం నేను అలా పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీని ఫ్రంట్కి మనం ఇది ఇలా వస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇది ఫ్రంట్కి ఎక్స్ట్రా వచ్చేసినాయి, ఇది తీసేస్తాం. Ctrl+G. ఇప్పుడు ఒక వెక్టర్ లైన్ అనేది డ్రా చేసుకుంటా దీనికి కూడా. ఓకే, లెఫ్ట్ క్లిక్ కొంచెం స్ట్రైన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీకు కావాలంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, ఫ్రంట్ కూడా ఉంటుంది కదా ఎక్స్ట్రా వర్క్. ఇక్కడ క్లోజ్ షేప్ కాబట్టి కంపల్సరీ రెండు కనెక్ట్ చేయండి ఫ్రంట్. ఓకే, దీనికి బ్లూ కలర్ ఇద్దాం. బ్లూ కూడా ఇక్కడ బ్లూ వేరు, ఇక్కడ బ్లూ వేరు కదా. ఇక్కడ బ్లూ డార్క్ ఉంది కాబట్టి డార్క్ ఇద్దాం. ఇలా నాకు ఫ్రంట్ వస్తుంది అనమాట. సో ఇదేమో ఫ్రంట్, ఇదేమో బ్యాక్, ఇదేమో హ్యాండ్. సో ఇలా మనం డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి వాటర్ మార్క్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ వాటర్ మార్క్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో నా కంపెనీ నేమ్స్ వచ్చేలాగా నేను ఒక ఫోటో రెడీ చేసుకున్నాను. దాన్ని మనం గ్రాఫిక్స్ ఫైల్ లాగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైల్, ఇంపోర్ట్ గ్రాఫిక్స్, ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడికి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని మీరు, ఇది మరీ చిన్నదైంది కదా, పెద్దదాన్ని తీసుకొద్దాం. ఫైల్, ఇంపోర్ట్ గ్రాఫిక్స్, ఓకే. మీరు కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని D8003 కదా, సేవ్ చేసుకుంటాం.
విత్ వెక్టర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క డిజైన్ని నేను అంటే నార్మల్ డైరెక్ట్గా ఫోటోలో కన్వర్ట్ చేసేసుకున్నాను. తర్వాత మాన్యువల్గా వాటర్ మార్క్ యాడ్ చేసాం. అలానే వాటర్ మార్క్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేసి టెస్ట్ యాడ్ చేసాము. వాటర్ మార్క్ లాగా లోగో కూడా యాడ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం చేసినాయి అనమాట. ఫస్ట్ ఏమో వాటర్ మార్క్ వెబ్సైట్లో మనం డైరెక్ట్గా ఫోటో అప్లోడ్ చేసి టెస్ట్ వాటర్ మార్క్ అంటే టెస్ట్ యాజ్ వాటర్ మార్క్లో యాడ్ చేసాము. ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి వాడు వాటర్ మార్క్ యాడ్ అయింది. నేను ఏం చేశానంటే ఒరిజినల్ ఫోటోను ఇమేజ్ని ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రా కింద స్పేస్ ఇచ్చి మళ్ళీ కన్వర్ట్ చేశాను. అప్పుడు చేసినప్పుడు నాకు ఇక్కడ స్పేస్ వచ్చింది కదా. చేసినప్పుడు ఏమవుతుందంటే కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ కింద కంపెనీ లోగో వాటర్ మార్క్ వస్తే అది నేను కట్ చేసుకున్నాను. అలానే వాటర్ మార్క్ టెస్ట్ యాడ్ చేశాను, వాటర్ మార్క్ లోగో కూడా యాడ్ చేశాను ఇక్కడ ఓకే. సో ఇదేమో మాన్యువల్గా నేను డిజైన్ ఫోటో క్యాప్చర్ చేసే ముందే మాన్యువల్గా ఇది లెటర్ యాడ్ చేశాను. తర్వాత మీరు ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని కూడా ఈ మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోటోషాప్ లేదంటే పెయింట్లో ఎడిట్ చేసుకొని మీరు మీ లెటరింగ్ అనేది టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఇది నేను ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ నేను ఒక ఫోటో రెడీ చేసుకున్నాను. ఇమేజ్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని నా కంపెనీ నేమ్ బ్రాండింగ్ అనేది రిపీట్ అయ్యేలా పెట్టుకొని తర్వాత వెల్కమ్లో ఇంపోర్ట్ గ్రాఫిక్స్ ద్వారా దాన్ని ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకొని ఫోటో క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా అంతే. తర్వాత ఇంకా మనం చేంజెస్ ఏం చేయని అవసరం లేదు. తర్వాత ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్లా పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్లో కూడా టైప్స్ ఉన్నాయి, మళ్ళీ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాబ్రిక్లో టైపు నైలాన్ ఉంది, సిల్క్ ఉంది, కాటన్ ఉంది, ఓకే, టవల్ టైపు సంథింగ్ చాలా ఉన్నాయి. మళ్ళీ దానికి కలర్స్ మార్చుకొని మనం ఇలా ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది కూడా రియలిస్టిక్ ఉంది, ఇది కూడా బాగుంది చూడండి. ఇంకోటి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఎడిట్ చేసుకొని ఓపెన్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను వెక్టర్ అనేదాన్ని బ్యాక్గ్రౌండ్లో డ్రా చేసుకొని దాన్ని ఫిల్ చేసుకున్నా. ఒక షేప్ డ్రా చేసుకొని దాన్ని క్లోజ్డ్ షేప్లో కన్వర్ట్ చేసుకొని దానికి వెక్టర్ ఫిల్లింగ్లో కన్వర్ట్ చేసుకొని నాకు నచ్చిన కలర్ అనేది మార్చుకున్నాను. సో మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనకి కొంచెం అవుట్పుట్ అనేది రియలిస్టిక్గా ఉండటానికి, బ్లౌజ్కి ఏ పార్ట్ ఎలా ఉంటుంది వేరియేషన్స్ వచ్చడానికి, ఇవన్నీ ప్యాటర్న్స్ అనమాట. ఇలా ఇంకో ఆప్షన్ ఉంది ఫైనల్. ఇప్పుడు మీరు ఇలాంటిది ఏదన్నా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద అసలు వర్క్ ఎలా వస్తుంది అనేది కూడా చూడొచ్చు. ఈ గ్రాఫిక్ ఫైల్గా ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ గ్రాఫిక్ ఫైల్, డౌన్లోడ్స్. ఇప్పుడు దీని మీద నేను ఆ నెక్ డిజైన్ కానీ ఇంకా హ్యాండ్ కానీ ఏదైనా తెచ్చుకొని దాని మీద వర్క్ ఎలా వస్తుందో చూడొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నెక్ డిజైన్ వరకు తెచ్చుకుంటా. కంట్రోల్ సి, ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. కంట్రోల్ వి, కంట్రోల్ జి. యాక్చువల్గా ఈ ఇమేజ్ ఏమో చిన్నది అయిపోయింది, వర్క్ ఏమో పెద్దది అయిపోయింది. ఎక్స్పాండ్ చేద్దాం. మరి 3 ఇంచెస్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక 20 ఇంచెస్ చేసేదాన్ని. ఓకే, కొన్ని ఎక్స్ట్రా కూడా కాపీ అయినా డిలీట్ చేస్తాను. ఇంకా సైజ్ పెంచుదాం. ఒక్కోసారి మరీ సైజ్ పెంచామనుకోండి ఏమవుతుందంటే క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ కలర్స్ ఇవన్నీ తీసేద్దాం. ఈ వైట్ కలర్ ఇవన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాం. వైట్ కలర్ అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలనుకోండి వ్యూ బై కలర్లోకి వెళ్ళి వైట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ అని డిలీట్ కొడితే అన్నీ వెళ్ళిపోతాయి. కాకపోతే మీరు కంట్రోల్ ఏ అంటే ఇమేజ్ కూడా సెలెక్ట్ అవుతుంది, ఇమేజ్ సెలెక్ట్ అవ్వకూడదు. అది లేకుండా ఓన్లీ ఆ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు డీ నొక్కితే అది కనిపించదు, డీ నొక్కితే మళ్ళీ కనిపిస్తుంది. సో ఇది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్, దీని మీద వర్క్ అనేది ఇలా వస్తుందని ఒక ఐడియా వచ్చింది. ఓకే, రెడ్ మీద ఆల్రెడీ ఇక్కడ ఇది రెడ్ ఉంది కాబట్టి మనకు అంత హైలైట్ అవ్వదు కాబట్టి దాని ప్లేస్లో మనం ఏదన్నా కలర్ వేరే కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ వైట్ ఇచ్చాను, ఇది బ్లూ ఇచ్చాను, లేదంటే గ్రీన్, మీ ఇష్టం. బ్లూ ఇవ్వండి. ఈ ఎల్లో ప్లేస్లో ఈ లైట్ గ్రీన్ ఇచ్చాను. ఇలా వస్తుందని మనకు ఒక ఐడియా కోసం అంతే. దీన్ని నేను ఫోటోలాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్, ఫైల్, క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్, పిక్ అండ్ బ్లౌజ్ అని పెడుతున్నా.
డౌన్లోడ్స్. ఓకే, ఇది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా వెరైటీ ఆఫ్ ఫొటోస్ మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈ బ్లౌజ్ పీస్ మీద డిజైన్ ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇంకా లాస్ట్ ఒకటి చెప్తాను. ఇంకోటి, ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద మనం వర్క్ ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అంటే ఏదంటే, బోట్ నెక్ బ్యాక్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది బ్యాకేనా ఫ్రంటా? ఇమేజెస్, బ్యాక్ నెక్ ప్లెయిన్ బ్లౌజ్. బ్యాక్ నెక్ ఎక్కువ ఈ కట్ వర్క్లు ఇవే వస్తున్నాయి. ప్లెయిన్ మనకి ఎలా కావాలంటే కంప్లీట్ ఇది మొత్తం ఫిల్లింగ్లో ఉండాలి, అంటే డ్రాప్ ఉండకూడదు. జస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బటర్ఫ్లై అనేది ఇక్కడ యాడ్ చేద్దామని చూస్తున్నాను బ్యాక్ సైడ్. ఇది బాగుంది. సో ఇది తీసేసుకుంటా, ఇది డైరెక్ట్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటా. Ctrl+N, Ctrl+V. డి నొక్కితే అది కనిపిస్తుంది, ఇంకోసారి నొక్కితే కనిపించదు. ఇప్పుడు Shift+G, D ఇక్కడే ఉంది కదా, కనిపించట్లేదు ఏంటి? ఓకే, సో ఇప్పుడు నేను ఒక అది ఇదేమవుతుందంటే మనం 0 నొక్కాలి, విండోలో ఫిట్ అయితేనే అది వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడే ఉంది కదా, Ctrl+Y. మనం సపోజ్ ఇలా మైనస్ వెళ్ళిపోయాం అనుకోండి, అది ఎక్కడో ఈ కార్నర్లో ఉంటుంది. మనం బై మిస్టేక్ ఇలా స్క్రోల్ చేసాం అనుకోండి, ఇక్కడ కనిపించట్లేదు. డీ నొక్కినా కనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఈ ఏరియాలో లేదు, కింద ఎక్కడో ఉంది. నేను అందుకనే ఇది జూమ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కదా, మీరు పెంచుకునే కొద్దీ అది కనిపిస్తుంది. లేదంటే ఏం చేయాలంటే 2 ఫీట్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. షార్ట్ కట్ వచ్చేసి 0, 2 ఫీట్ అంటే విండోలో ఫిట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బటర్ఫ్లై తీసుకోవాలి. ఏదైనా ఒక బటర్ఫ్లై తీసుకుంటాను. మనం ఆల్రెడీ ఒక బుటీ రెడీ తీసుకున్నాం కదా, ఆ బటర్ఫ్లైని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే విండోలో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఎంబ్రాయిడరీ, ఈ బటర్ఫ్లైని ఇక్కడ తెచ్చుకున్నాను. ఓకే, దీన్ని కూడా 0 నొక్కండి, ఎందుకంటే ఇదేమో ఇక్కడ ఉంది, అదేమో అక్కడ ఉంది. యాక్చువల్గా ఈ బటర్ఫ్లై డిజైన్ దీన్ని బేస్ చేసుకొని పంచింగ్ చేసినట్టున్నారు. ఓకే, సో ఇది ఫోటో ఇది అవసరం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేసి, ఓకే ఇది ఓన్లీ ఈ కలర్ వరకు మనం ఏదైనా మారుద్దాం. గ్రీన్ మీద ఏ కలర్ బాగుంటుంది? ఎల్లో బాగుంటుందా? రెడ్ పెడుతున్నాను, రెడ్ బ్లాక్. ఓకే, దీన్ని Ctrl+G గ్రూప్ చేసేసుకొని ఇక్కడ ఒకటి పెట్టేసి ఇక్కడ పెట్టేసి, కావాలంటే ఇది సైజ్ పెంచుకోవచ్చు. మనకి ఇది హైలైట్ అవ్వాలంటే ఇది పెంచుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం సైజ్ పెంచుకుందాం. ఇక్కడ కలర్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అదే ఆ కలర్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. దానికి మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఈ రెడ్ ప్లేస్లో ఎల్లోనే ఇద్దాం. ఎల్లో బాగుందా? ఎల్లోనే బాగుంది. ఓకే, ఈ బ్లాక్ ప్లేస్లో వైట్ ఇస్తాను, బ్లాకే బాగుంది. ఓకే, సో ఈ మజెంటా ప్లేస్లో సపోజ్ పర్పుల్ ఇద్దాం, లేదంటే ఇక్కడ వైట్ అని ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇక్కడ వైట్ ఇచ్చాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి ఇది బ్లాక్ పెట్టేసరికి ఏం కనిపించట్లేదు.
ఇక్కడ వైట్ ఆల్రెడీ ఇచ్చాము, సంథింగ్ డిఫరెంట్ ఇద్దాం. ఓకే, ఇది ఇలా పెట్టేసుకొని కూడా మీరు డిజైన్ అనేది ఇప్పుడు చూడండి కొంచెం రియలిస్టిక్ ఉంది. ఇలా యాక్చువల్గా కొంతమంది ఏంటంటే బ్లౌజ్ మీద వేసినట్టే అనుకుంటారు అలా పెట్టితే. ఓకే, ఏదైనా పీస్ మీద పెడతాము, ఇది కావాలంటే మీరు ఇది క్రాప్ చేసుకోవచ్చు. పర్సన్ ఫోటో ఏదైనా కాపీరైట్స్ ఇష్యూస్ రాకుండా ఉండాలనుకోండి, పర్సన్ హెడ్ వరకు తీసేసి ఓన్లీ మనకు కావాల్సిన ప్లేస్ పెట్టేసుకుంటే అయిపోయింది. ఫైనలైజ్ క్రాప్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. క్యాప్సెట్ డిజైన్ బిట్ మ్యాప్. ఇదే బోట్ నెక్ కావాలనుకోండి, ఒక బోట్ నెక్ డ్రా చేసుకొని ఇది పెట్టేస్తే దీన్ని కిడ్స్కి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే డిజైన్ కిడ్స్ ఫ్రాక్ కూడా వాడుకోవచ్చు. కిడ్స్ ప్లెయిన్ ఫ్రాక్. ఇమేజెస్లోకి వెళ్తే మనకి అన్ని ఇమేజెస్ వస్తాయి. ఓకే, ఇమేజెస్లో మనకి నచ్చిన ఒక బటర్ఫ్లై ఏదైనా ఇక్కడ ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద మనం పెట్టేయచ్చు అనమాట. ఒక ఫోటో ఏదైతే మ్యాచ్ అయ్యిద్దో బటర్ఫ్లైది, అది మ్యాచ్ అయ్యేది తీసుకోవాలి. సపోజ్ ఇది తీసుకుంటున్నాను, కాపీ ఇమేజ్, కంట్రోల్-V. యాక్చువల్గా ప్రీవియస్దే అవుతుంది, ఇది ఇంకా కాపీ అవ్వలేదు. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్, కంట్రోల్-V. కాపీ ఇమేజ్, కంట్రోల్-V. షిట్. స్లోగా లోడ్ అవుతుంది. ఓకే, సేవ్ ఇమేజ్ యాజ్. ఇమేజ్లో సేవ్ చేసుకొని రన్ చేద్దామని చూస్తున్నాను, ఇది వెబ్సైట్ స్లోగా ఉంది. ఓకే, ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అది నేను అంటే ఇది ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో కూడా బాగుంది. అమెజాన్ ప్యాషన్స్లో ఉంది ఈ ఫోటో. సో కాపీ ఇమేజ్, గో దేర్, పేస్ట్, కంట్రోల్-V. వచ్చేసింది. D నొక్కాలి. ఇది యాక్చువల్గా 0 నొక్కితేనే మనకి వస్తుంది, పక్కన ఎక్కడ ఉందనుకోండి మనకి రాదు. సో ఇప్పుడు ఈ బటర్ఫ్లైని తీసుకెళ్ళి అక్కడ వేస్తాను. కంట్రోల్-G, కంట్రోల్-D. ఇది మొత్తం కాపీ అవ్వాల. కంట్రోల్-G, కంట్రోల్-D, సైజ్ తగ్గించుకుంటా. ఓకే, సైజ్ తగ్గిస్తే ఏమవుతుందంటే ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను కలరింగ్ మార్చుకోవాలి. వైట్ మీద వైట్ బాగోదు కదా, సో వైట్ ప్లేస్లో అన్గ్రూప్ చేసుకొని వైట్ ప్లేస్లో కొంచెం డిఫరెంట్ కలర్ ఇద్దాం. కంట్రోల్-U. ఇప్పుడు అన్గ్రూప్ అయింది. ఓకే, ఫైన్. ఈ మజెంటా ప్లేస్లో సంథింగ్ ఏదో ఒకటి ఇద్దాం.
గ్రీను ఎల్లోనో ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో కొంచెం పెద్దగా చేద్దాం. ఇది యాక్చువల్గా ఈ బుటీ సైజ్ అనేది తగ్గిస్తాను. జస్ట్ ఒక ఐడియా కోసం నేను మార్చాను అంతే. ఓకేనా? ఫైల్, క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్, D8003 న్యూ. ఓకే, ఇలా మీరు వెరైటీ ఆఫ్ ఫొటోస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే కిడ్స్కి వాడుకోవచ్చు ఈ డిజైన్, పెద్దవాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు, శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, బుట్టి అలా యూజ్ చేసుకోవచ్చు అని ఇలా ఇది అలా పెట్టాము. జస్ట్ రియలిస్టిక్ అవుట్పుట్, కలర్ కాంబినేషన్ మంచి పెడితే కస్టమర్కి అవుట్పుట్ అనేది మంచి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు మన దగ్గర వర్క్ చేసుకుంటారు. ఇది కూడా రియలిస్టిక్ కొంచెం చూడండి. నేను ఎప్పుడైనా సరే డిఫరెంట్ కలర్స్ ఇస్తాను, ఎందుకంటే కలర్ని బట్టి కస్టమర్కి ఒక ఐడియా వస్తుంది. ఒకే కలర్లో చూపిస్తే అది ఇంకా అదే కలర్లో ఉంటుంది ఏమన్న ఫీలింగ్ వస్తుంది. రెండు రెండు టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొని టూ టూ అంటే డిఫరెంట్ కలర్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకు ఇది కలర్ చేంజ్ ఆప్షన్ ఉంది, మనకి కొంచెం సూట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా బాగా వచ్చింది, ఇది కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ చేస్తే ఎలా వస్తుందో మనం అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది బాగా వచ్చింది, ఇది కూడా బాగుంది. ఓకే, అందరిని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలా మీరు ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ మనం డిజైన్ చేసాము, నేను ఫొటోస్ పెట్టాను, ఈఎంబి ఫైల్ పెట్టా, డిఎస్టి ఫైల్ పెట్టాను. సో మీరు ఈరోజు ఉన్న డిజైన్ని మనం ఫోటోలో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మనం వాటర్ మార్క్ ఎలా యాడ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్, డిజైన్ నెంబర్ మెన్షన్ చేయండి. అలానే ఇలా వెక్టర్ షేప్లో ఒక వెక్టర్ షేప్లో వెక్టర్ని వచ్చేసి క్లోజ్డ్ షేప్లో డ్రా చేసుకొని ఇలా మీరు యూనిక్ హ్యాండ్స్, ఫ్రంట్ ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలానే ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని ఇమేజ్ అప్లోడ్ చేసి దాని మీద వర్క్ పెట్టేసి దాన్ని క్యాప్చర్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. అలానే ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ ఎవరైనా లేడీ వియర్ చేసిన ఫోటో తీసుకొని బ్లౌజ్ని ఆ ఫోటో మీద అప్లై చేయండి. అలానే కిడ్స్ ఫోటో, డ్రెస్ ఫొటోస్ అలా పెట్టుకొని ట్రై చేయండి. ఇలా మనం చేసిన వర్క్ని మార్కెటింగ్ చేసుకొని కస్టమర్కి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఒక రియలిస్టిక్ లుక్ తీసుకొస్తే మనకి ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్ వస్తాయి. ఓకేనా? సో ఈరోజైతే నేను క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. బోరింగ్ డిజైన్ అది రేపు చెప్తానండి. బోరింగ్ డిజైన్ అది నేను రేపు చెప్తాను, ఈరోజు టైం లేదు, యాక్చువల్గా లేట్ కనెక్ట్ అయ్యాను కదా. సో నేను రేపు చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా అర్జెంట్ ఉండి ఏదైనా మీకు డౌట్ ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? యా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.